చేశారు? మిమ్మల్ని ఎవరు అడిగారు? ముందుగా చేశారు? ఒక నిమిషం మాట చిన్నప్పుడు మాట్లాడుతుంది కార్తీక్ గారు. ఎస్, ఇందాక నా మీద రెడ్డి గారు అతను ఎనలిస్టా, కూటమి ఎనలిస్టా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను ఒక రాజకీయ జర్నలిస్ట్ గా నాకున్నటువంటి అభిప్రాయాలని స్ఫుటంగా చెప్తాను. ఒక జర్నలిస్ట్ గా దొంగే అంటాను, మంచి అంటాను, చెడు అంటాను. నాకున్నటువంటి అభిప్రాయాన్ని చాలా క్లియర్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, నా నోటిని నేనేం చెప్పాలో వాళ్ళు డిసైడ్ చేయలేరు, వాళ్ళు చెప్పకూడదు కూడా. ఇంకొక మాట నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఇందాక జెండా వందనానికి సంబంధించి వచ్చింది కాబట్టి ఒక మాట నేను దాని గురించి చెప్పిన తర్వాత మీ క్వశ్చన్ లోకి వస్తాను. జెండా వందనాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల అధినేతలు వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో జెండా వందనాలు జరిపారు. అధికారులు, అనధికారులు, ప్రభుత్వాల అధినేతలు, రాజకీయ పార్టీల అధినేతలు, ఈ దేశంలో ఉన్న అంతా కూడా దాంట్లో పాల్గొన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పనుండొచ్చు అంటున్నారు. ఎన్ని పనులున్నా ఇది రిలీజియన్ ఫెస్టివల్ కాదు. రిలీజియన్ ఫెస్టివల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళకపోవచ్చు. ఖచ్చితంగా ఉండాలి. చిన్నప్పటి గారు ఫోటోలు, వీడియోలు, సాక్ష్యాలు ఏం చూపిస్తారు? ఒక దేశంలో రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయ పార్టీ అధినేతగా పార్టీ ఆఫీసులకు వచ్చి జెండా ఎగరేసి జాతికి సందేశాలు అందించే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ బాధ్యత లేనప్పుడు ఆ రాజకీయ నాయకుడు కాదు, అతను నడిపేది రాజకీయ పార్టీ కాదు. ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థను నడిపేటప్పుడు ఆ రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయ పార్టీకి అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జెండా వందనానికి విధిగా బాధ్యతగా హాజరు కావాలి. అలా హాజరు కాని జగన్మోహన్ రెడ్డి గారు జాతికి క్షమాపణ చెప్పాలి. ఒకవేళ హాజరు కాకపోతే ఎందుకు హాజరు కాలేకపోయారో కూడా జాతికి చెప్పాలి సమాధానం. నేను మాట్లాడిన దానికి మాట్లాడించకుండా వాళ్ళని మాట్లాడిస్తే కాదు చెప్తారు కానీ ఇందాక నుంచి మీకు ఇచ్చాను కదా ఆయన కార్తీక్ గారికి చాలా ఎప్పుడు స్టార్టింగ్ తర్వాత చెప్పండి. సాక్ష్యం అడిగారు కదా, నేను మ్యూట్ లో పెట్టుకొని వెళ్ళి నేను సాక్ష్యం తీసుకొని చూపించాను. మా రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో జెండా ఎగరేసినటువంటి వీడియోని నేను చూపించాను. చెప్పారు కదా, దేశంలో ఎక్కడా కూడా మాట్లాడటం కాదు, మమ్మల్ని సాక్ష్యాలు తెమ్మని చెప్పటమను మీరేమో బురద పూసి వదిలిపెడితే మేము చూస్తాం. ఒక్క నిమిషం కార్తీక్ గారు, పార్టీ ఆఫీసులోనే చేస్తాము, సజ్జల గారు వచ్చి చేస్తారు, కొన్ని వ్యక్తిగత కారణాలు రాలేదని చెప్తున్నారు. నేనే చెప్పాను సజ్జల గారు ఎగరేశారు అన్న విషయాన్ని క్లియర్ చెప్తున్నాను. కానీ నా పాయింట్ అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు? నాకు క్వశ్చన్ స్ట్రైక్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు వివరణ ఇచ్చారా జాతికి? ఒక మాజీ ముఖ్యమంత్రి భారతదేశంలో ముఖ్యమంత్రి నేను చూశాను. ఒక జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాలేదన్నాడు, సాక్ష్యం చూపించమంటున్నాను. సాక్ష్యం చూపించమన్నా మిగతా వాళ్ళందరికీ తీసుకొచ్చి సాక్ష్యం చూపించను. కార్తీక్ గారు, మిగతా పార్టీ నాయకులందరూ వచ్చారా? కొన్ని వ్యక్తిగత కారణాలతో కొంతమంది హాజరు కాలేదు, జగన్ గారు ఒకరే కనిపిస్తున్నారని అడుగుతున్నారు. ఒక్క నిమిషం శ్రీపతి గారు, నేను అడుగుతున్నాను, మీకోసం అడుగుతున్నా. ఏ రాజకీయ పార్టీ అధినేత రాకపోయినా అది ఇష్యూనే. ఏ రాజకీయ పార్టీ అధినేత రాకపోయినా అది ఇష్యూనే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు నాకు ఎక్కడ కనపడలేదు, కానీ ఆయన ఆరోగ్యం బాగాలేదు, జ్వరంతో ఉన్నారు అన్నది పిక్చర్ క్లియర్. నాకున్న సమాచారం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారణం చేత రాలేదా చెప్పాలి కదా సమాధానం. సర్టిఫై చేసినట్టే. ఏమన్నా నువ్వేమన్నా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధివా నువ్వు సర్టిఫై చేయడానికి? లేకపోతే ఈ భారతదేశంలోని రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ప్రతినిధివా? నీకేం సంబంధం? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ కూర్చోవాలి. అంతేకాని దానికి ఏదో నేను ఒప్పుకుంటాను, నువ్వు ఒప్పుకునేది ఏం స్వామి? అసలు నీకే పని ఇందులో? అడగాల్సిన క్వశ్చన్ కార్తీక్ గారు సరే మళ్ళీ కాదు ఇంకా అది కాదు దీని గురించి మాట్లాడుకుందాం, ఉపరాష్ట్రపతి గురించి. ఎస్ సరే, ఇప్పుడు కొంతమంది రాలేదు, కొంతమంది హాజరయ్యారు, అందరినీ ఎలాగ అడుగుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. సరే, దానికి సంబంధించి సరైన రీజన్ చెప్తే అది నేషనల్ గౌరవించినట్టుగా ఉంటుంది కానీ వీళ్ళు అంటున్నారు ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఇదిగో ఈ మాజీ ముఖ్యమంత్రి, ఈ మాజీ మంత్రి పాల్గొన్నాడని చెప్పేసి చూపించమనండి. ఆయన్ని విధిగా పాల్గొనాలండి.
ఆ సీట్లో ఉండే అవకాశం కాదండి, ఉన్నప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు దేశం మీద సమాధానం గౌరవంతో చెప్పమని ప్రతి అడుగుతుంటే, వాళ్ళం కూడా కాదు, సెల్యూట్ చేసుకుంటాం జగన్మోహన్ సార్. రెడ్డి గారు ఎందుకు మీలాగా సమాధానం కుసంస్కారంగా చెప్పమని మాట్లాడేటువంటి మొత్తం వాళ్ళు ఎవరు ఆయన. ఉండరు. వైఎస్ఆర్ నేను కాంగ్రెస్ సైకిల్ పార్టీ కొట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గారు రాలేదు. జాతీయ నాయకులను గౌరవించుకుంటది. అదే వైఎస్ఆర్ చెప్తున్నా కాంగ్రెస్ నేను. పార్టీ నా ప్రతి క్వశ్చన్ జనత వెరీ క్లియర్. జాతీయ రైట్ ఎస్ ఇంకా కాదు ఆ టాపిక్ మధుబాబు గారు సార్ మధుబాబు గారు ఎస్ ఇందాక మీకు చెప్పండి చిన్నప్పటి గారు ఒక క్వశ్చన్ అడిగారు అసలు ప్రత్యేక హోదాకు సంబంధించి ఎవరు తేగలరా వీళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా మేము అప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించి వస్తే మేము మద్దతు ఇస్తామని చెప్తున్నామని అడుగుతున్నారు. ఇప్పుడు అవన్నీ అయిపోయిన టాపిక్లైనా కొన్ని అంశాలు రాష్ట్రానికి కావాల్సినవి అయితే మేము మద్దతు ఇస్తాం, అలా కాకుండా ఉపరాష్ట్రపతికి రాజ్యాంగబద్ధ పదవులకి మేము రాజ్యాంగ ప్రతిపదకి కూడా మేము మద్దతు ఇస్తుంటూనే వచ్చాం, అది ఏ పార్టీ ఉన్నా మేము మద్దతు ఇస్తూనే ఉంటాం. బట్ ఇలాంటి కొన్ని బిల్లులకు సంబంధించి రాష్ట్రానికి మద్దతు కావాలంటే డెఫినెట్గా రాష్ట్రానికి మేలు చేసేవైతే ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా బిల్లులు ఇవ్వడం కాదు సార్, వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన కేసుల గురించే వాళ్ళు చేస్తారు. ఫస్ట్ నుంచి మీరు గమనించండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఇతను చేసిన అక్రమాలు అన్ని కాదు, కాంగ్రెస్ పార్టీ ఇతర అక్రమాలు భరించలేకే వైఎస్ రాజశేఖర రెడ్డికి వార్నింగ్లు ఇచ్చి మరి వీళ్ళ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత వీళ్ళ మొత్తం కేసులు బయటపెట్టింది కాంగ్రెస్ పార్టీయే. వీళ్ళని ఈ రోజు ఆ కేసులకు భయపడే ఆ కేసుల కోసమే వీళ్ళు ఎప్పటికప్పుడు సీఎం కావాలని, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు, మన సీఎం అయితే చాలు, రాష్ట్రం శ్మశానమైనా పర్లేదు, మనం సీఎం అయితే చాలు, జైలుకు దూరం ఉంటామనే బాధతోనే వీళ్ళు ఎంతసేపు వీళ్ళ దగ్గర సంపాదించిన డబ్బు మొత్తం రోడ్డు మీద పెడుతూ జనాలని కూడగట్టుకుంటూ లేని చూపించుకుంటూ వీళ్ళు చేసే పనులంతా ఇవే సార్. ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించండి, ఏ రోజు కానీ ఇంతమంది ఉన్నారు, జాతీయ జెండా కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో నుంచి ఏ రోజు మన దేశ నాయకుల పేర్లు ఏ రోజు వచ్చిన మా పాపాన్ని మేము ఇంత వింతరం వినలేదు. ఒక అల్లూరి సీతారామరాజు గురించి కానీ, ఒక గాంధీ గారి గురించి కానీ, ఒక భగత్ సింగ్ గురించి కానీ ఏ రోజున ఆయన జనసేన బీజేపీ అధికారికంగా కలుస్తున్నాయి, నిజంగా బీజేపీయే కాపాడుతుంది అనుకుంటే కనుక మీకు అనుమానం ఉంటే బీజేపీతో మీరు తెగతింపులు చేసుకోగలుగుతారని హిందువునని చెప్పి డ్రామాలాడి అదే బ్రహ్మోత్సవాల్లో తిరుమలకు బ్రహ్మోత్సవాలు జరిగితే దంపతులు ఇద్దరు వచ్చి పట్టుకోసారిస్తారు మామూలుగా. ఏ రోజున భారతి గారు వచ్చారా? భారతి గారు ఏ రోజున వచ్చి తిరుమలలో ఒక పద్ధతి ప్రకారం చేశారా? తిరుమలకు మీరు వచ్చేటప్పుడు మా సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి, సనాతన ధర్మం సంబంధించి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, దాన్ని మీరు గౌరవించారా? ఏ రోజున్నా మీరు ఏ రోజు గౌరవించారు? మీకు దేశ నాయకుడు అంటే భక్తి లేదు, దేశం అంటే భక్తి లేదు, జెండా అంటే భక్తి లేదు, దేవుడు అంటే అసలు లేదు, దేవుడు అంటే అస్సలు లేదు. కేవలం మీ స్వార్థ రాజకీయాలు, మీ స్వార్థ రాజకీయాలు తప్ప వేరే విధే లేదు మీకు. మీరు చేసేవన్నీ స్వార్థ రాజకీయాలే. చిన్నప్పరెడ్డి గారు వాళ్ళు అధికారికంగా పొత్తులో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, మీరు అనధికారికంగా ఇప్పటి వరకు ఇచ్చుకుంటూనే వచ్చారు, ప్రతి దానికి ఇచ్చుకున్నారు, దాని వెనక రీజన్ ఏంటి అని ప్రధానంగా అడుగుతున్నారు. ఎక్కడన్నా దేశ నాయకుల గురించి మాట్లాడింది ఒక్క వీడియో చూపించండి చూద్దాం, ఒక్క వీడియో చూపించండి. భగత్ సింగ్ గురించి కానీ ఒక మాట మాట్లాడా? ఒక్క మాట మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి? ఒక్క మాట మాట్లాడతానండి. ఒక్క నిమిషం ఒక క్వశ్చన్ ఏ రోజున రెడ్డి గారే ఒక సమాధానం చెప్పాలి. ఒక్క వీడియో క్వశ్చన్ నేను అడుగుతాను. అడగండి. నిజానికి ఇందాక అన్నారు కదా, ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రులు అందరూ వచ్చారా, మాజీ మంత్రులు అందరూ వచ్చారని. ఎవరైనా రాకపోతే అవకాశం ఉండి రాను వాళ్ళంతా దేశ ద్రోహులని నేను అంటాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కూడా ఒప్పుకుంటారా? అవకాశం ఉండి ఎవరన్నా మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు జెండా కార్యక్రమానికి రాకపోతే, ఆ వేడుకల్లో పాల్గొనకపోతే అది తప్పు, దేశద్రోహం అని అంటాను. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా రెడ్డి గారు అది ఒప్పుకుంటారా? జెండా పండుగ చేయని వాళ్ళు వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. రైట్ చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు సరే ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి, పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు మద్దతు ఇచ్చుకుంటున్నారు, మీరు అధికారులు అనధికారికంగా అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చుకుంటూనే వచ్చారు, అంటే మీరు ఏ స్వార్థం లేకుండానే మద్దతు ఇచ్చుకుంటూ వస్తున్నారా? సరే, రాజ్యాంగబద్ధమైన పదవులకు ఓకే, మీరు చెప్పినట్టుగా రాజ్యాంగ పదవి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇలాంటి పదవులకి ఇస్తున్నారు ఓకే, మిగతా ప్రతి బిల్లుకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఏంటి రీజన్ అనేది? సార్ నేను చెప్పారు, రాజ్యాంగబద్ధమైన అంశం గురించి ఈ రోజు మాట్లాడుతూ మమ్మల్ని చర్చకు పిలిచారు. నేను అదే అడిగాను ఇప్పుడు, అందుకనే ఇప్పుడు దాని గురించి అడిగాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాం, బీజేపీకి ఇచ్చాం, ఎవరికైనా ఇస్తాం. రాజ్యాంగబద్ధమైన సీట్లో ఎవరుంటే వాళ్ళు కూర్చోబోయే వారికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా చెప్తారు రాబోయే రోజు. దాని గురించి అడగట్లేదు, ఇస్తున్నారు, కానీ మీరు ప్రతి బిల్లుకి అనధికారికంగా మద్దతు ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కనుక ఒక్క నిమిషం ఒక్క వాయిదా కాపాడినా సరే
బీజేపీ తోటి మేము పొత్తులో ఉండము, ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తామని దమ్ముంటే వార్నింగ్ ఇవ్వమని ఇప్పటికి 10 సార్లు చెప్పా. అడిగే దమ్ము లేదు. రైట్ శరత్చంద్ర గారు, ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారా? నిజంగా మీకు కేంద్రమే మమ్మల్ని కాపాడుతుంది అనుకుంటే మీరే కదా సపోర్ట్ ఇస్తారు కేంద్రానికి, మీరు ఎందుకు నిలదీయలేకపోతున్నారు? సార్ ఒక చిన్న విషయం అడుగుతున్నాం. చిన్నపరెడ్డి గారు ఇందాక ఏదో ప్రత్యేక హోదా మీరు ఎందుకు నిలదీయట్లేదు, మేము అంశానికి అన్నిటికీ మద్దతు ఇస్తామని అంటున్నారు కదా. రాష్ట్రాభివృద్ధిలో మరి ప్రత్యేక హోదా అనేది జరగదు అనేది క్రిస్టల్ క్లియర్ గా 2019లోనే తెలిసింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ దాని ప్లేస్ లో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు, అది అమల్లో ఉంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రత్యేక ప్యాకేజీ కింద ఉంది అనేది నమ్ముతారా నమ్మరా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పునరుద్ధరణకి ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చింది అనుకుంటున్నారా? రావట్లేదా? వైజాగ్ రైల్వే జోన్ అది ప్రత్యేక ప్యాకేజ్ ఉంది కాబట్టి వచ్చింది అనుకుంటున్నారా? కాదా? అదే విధంగా కడపకి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పోలవరం గురించి కావచ్చు, మిగిలిన ప్యాకేజ్ ఆన్ గోయింగ్ లో ఉంది కాబట్టి వచ్చినాయి. సరే, ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు ఇవి కనీసం అల్లూరి సీతారామరాజు గారిని ఎప్పుడైనా పొగుడుకున్నారా? లేకపోతే అల్లూరి సీతారామరాజు గారి గురించి ఎప్పుడైనా మీ జగన్మోహన్ రెడ్డి వీడియోలు కావాల్సిన చూసాను లేదు సార్. సిపిఎస్ వారంలో రద్దు అని అన్నారు, ఆ వారాలు పోయి కూడా 5 సంవత్సరాలు అయిపోయింది. ఆ వీడియోలో ఏముంది? ఎవడో ఒకటి స్క్రిప్ట్ రాసిస్తాడు, చదువుకుంటా పోతా ఉంటాడు. దాని గురించి కాదు. ఇప్పుడు ఒక్క విషయం అండి, ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. గత 14 నోటికొచ్చినట్టు మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారు అల్లూరి సీతారామరాజు గారి గురించి ఏ విధంగా వీళ్ళు మెయిల్స్ అన్ని పెట్టుకుంటున్నారు. మొన్న కూడా సింగపూర్ ప్రభుత్వానికి మురళి అనే అతను ఆయన ఏ విధంగా అండి రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు బాగు కోరుకునేది లేదా రాష్ట్ర అభివృద్ధి గురించి వీళ్ళు ఓటేసేది పంపించడం తీసుకొని యువతల